మీకు మీ జీవితంలో ప్రశాంతత కావాలి అని అనుకుంటే అనవసరమైన విషయాల జోలికి అసలు వెళ్ళకండి. మీ చుట్టూ జరుగుతున్న వాటికి అతిగా స్పందించకండి. గడిచిపోయిన గతం గురించో లేదా భవిష్యత్తు గురించో అతిగా ఆలోచిస్తూ కూర్చోకండి. దానివల్ల ఇటువంటి ప్రయోజనం ఉండదు. ప్రస్తుతం మీ చేతిలో ఉన్న కాలాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకోండి. అప్పుడే మీకు మీ జీవితంలో ప్రశాంతత లభిస్తుంది. ఎవరికో నచ్చినట్లుగా ఇంకెవరో మెచ్చేట్లుగా జీవించడానికి నువ్వు నిరంతరం ప్రయత్నిస్తుంటే అలా జీవించే జీవితంలో నువ్వు నీ జీవితాన్ని కోల్పోవలసి వస్తుంది. ఇక చివరికి నీకు దుఃఖమే మిగిలిపోతుంది. ఈ లోకంలో నీకు కావలసినది ఏదైనా అది నీలోనే ఉంటుంది. ఆ విషయాన్ని నువ్వు గమనించకుండా బయటెక్కడెక్కడో వెతక్కండి. అలా ఎంతగా వెతికినా అది నీకు ఎక్కడా లభించదు. అందుకే నీ జీవితంలో నీకు ఏం కావాలో ముందుగా నిర్ణయించుకుని దాన్ని నీ జీవితంలో పెంపొందించుకో. అప్పుడు నీకు అది ఈ లోకం నుంచి లభిస్తుంది. మీ లక్ష్యం ఎలాంటిదైతే అలాంటి వ్యక్తులను, అలాంటి దారులను, అలాంటి పరిస్థితులనే ఆకర్షిస్తూ ఉంటారు. దేన్నైతే బలంగా పట్టుకుని వేలాడుతూ ఉంటావో దాన్నే నువ్వు నీ జీవితంలో కోల్పోతావు. దానివల్లే నీకు విపరీతమైన దుఃఖం కలుగుతుంది. మంచి మనసున్న మనిషిని ఎప్పుడూ కూడా హద్దులు దాటి కష్టపెట్టకండి. బాగా గుర్తుపెట్టుకోండి, అందమైన అద్దం పగిలితే పదునైన ఆయుధంగా మారుతుంది. జీవితంలో తెగింపు ఉంటేనే చాలా సమస్యలకు ముగింపు పలకవచ్చు. ప్రతి ఉదయం మనం మళ్ళీ కొత్తగా జన్మిస్తాం. మనం ఈరోజు ఏం చేశామనేదే చాలా ముఖ్యమైనది. బయట శత్రువులకన్నా మీలో జనయించే ప్రమాదకరమైన ఆలోచనలే మీ జీవితానికి ఎక్కువ నష్టాన్ని కలిగిస్తాయి. మీరు ఎంత నిశ్శబ్దంగా మారితే అంత ఎక్కువగా వినగలరు. ఎంత ఎక్కువగా వింటే అంత ఎక్కువగా నేర్చుకోగలరు. మీ గడిచిన గతం ఎంత బాధాకరమైనదైనా, అది ఎంత కఠినంగా ఉన్నా దాన్నంతా మర్చిపోయి మీరు ఈ రోజున మీ జీవితాన్ని మళ్ళీ కొత్తగా ప్రారంభించవచ్చు. మన ఆలోచనలతోనే మన చుట్టూ ఉండే ప్రపంచాన్ని మనం నిర్మించుకుంటాము. మన ఆలోచనలు ఎంత గొప్పగా ఉంటే మన చుట్టూ ఉన్న ప్రపంచం కూడా అంతే గొప్పగా ఉంటుంది. ఈ లోకంలో అన్ని బాధలకు కారణం అనుబంధమే. ఒక వెలుగుతున్న దీపం నుండి వేల దీపాలను వెలిగించవచ్చు. ఎన్ని దీపాలను వెలిగించినప్పటికీ ఆ దీపం యొక్క కాంతి ఏమీ తగ్గిపోదు. అలాగే మన జ్ఞానాన్ని ఎదుటివారితో పంచుకోవడం వల్ల అది మరింతగా ప్రకాశిస్తుందే కాని ఏమాత్రం తరిగిపోదు. నిజమైన ప్రేమ ఎప్పుడూ అవగాహన నుండే మొదలవుతుంది. శరీరాన్ని మంచి ఆరోగ్యంగా ఉంచుకోవడం ప్రతి మానవుని ప్రథమ కర్తవ్యం. శరీరం ఆరోగ్యంగా లేకపోతే మన మనసును కూడా దృఢంగా ఉంచుకోలేము. 1000 యుద్ధాలు గెలవడం కంటే మిమ్మల్ని మీరు జయించడం మంచిది. అప్పుడు విజయం మీదే అవుతుంది. అలా సాధించిన విజయాన్ని మీ నుంచి ఎవ్వరూ తీసుకోలేరు. జీవితంలో ఈ 3 విషయాలు ఎక్కువ కాలం దాచలేవు. 1 సూర్యుడు, 2 చంద్రుడు, 3వది సత్యం. ఎన్ని పవిత్రమైన గ్రంథాలను చదివినా, దాని గురించి ఎంతగా మాట్లాడినా నీవు తెలుసుకున్న వాటిని నీ జీవితంలో పాటించకపోతే అవి నీకు ఏ విధంగానూ ఉపయోగపడవు. జీవితంలో ఆనందానికంటూ వేరే మార్గం లేదు. ఆనందమే ఒక మార్గం. నిజంగా మిమ్మల్ని మీరు ప్రేమించుకున్నట్లయితే మీరు వేరొకర్ని ఎప్పటికీ ఎన్నటికీ బాధపట్టలేరు. నీ కోపానికి నువ్వు శిక్షించబడవు. నీలో ఉన్న కోపమే నిన్ను శిక్షిస్తుంది. ఒక క్రూరమైన మృగం కంటే నిజాయితీలేని దుష్టుడైన ఒక స్నేహితుడికి భయపడాలి. ఎందుకంటే క్రూరమృగం మీ శరీరాన్ని మాత్రమే గాయపరుస్తుంది, కాని ఒక దుష్టుడైన స్నేహితుడు మీ మనసును కూడా గాయపరుస్తాడు. జీవితంలో ధ్యానం చెయ్యి, పవిత్రంగా జీవించు, నిశ్శబ్దంగా ఉండు. చేస్తున్న ప్రతి పనిని పాండిత్యంతో చెయ్యి. చంద్రుడిలా మేఘాల వనకనుంచి బయటకురా, ప్రకాశించు. ఈ లోకంలో ఏదీ పూర్తిగా ఒంటరిగా ఉండదు. ప్రతీదీ మిగతా వాటితో సంబంధాన్ని కలిగి ఉంటుంది. జీవితంలో మార్పు తప్ప ఏదీ శాశ్వతం కాదు. మీరు నడుస్తున్నప్పుడు, తింటున్నప్పుడు, ప్రయాణిస్తున్నప్పుడు మీరు ఉన్న చోటనే ఉండండి. అంటే చేస్తున్న ప్రతి పనిపై ఎరుకతో ఉండండి. లేకపోతే మీరు మీ జీవితంలో ఎక్కువ భాగాన్ని కోల్పోతారు. 1000 వ్యర్థమైన మాటలు మాట్లాడడం కంటే శాంతిని, కాంతిని ప్రసాదించే ఒక్క మంచి మాట మాట్లాడడం మేలు. రాత్రంతా మేలుకుని ఉన్నవాడికి రాత్రి చాలా సుదీర్ఘంగా అనిపిస్తుంది. అలసినవాడికి 1 మైలు కూడా ఎక్కువ దూరంగా కనిపిస్తుంది. మనసంతా బద్ధకంతో నిండి ఉన్నవాడికి జీవితం చాలా సుదీర్ఘంగా అనిపిస్తుంది.
ఒక వ్యక్తి గౌతమ బుద్ధుని వద్దకు వస్తాడు. నాకు ఆనందం కావాలి అని అడుగుతాడు. అందుకు గౌతమ బుద్ధుడు, ముందుగా నేను అనే అహంకారాన్ని తొలగించుకో, ఆ తరువాత కావాలి అనే కోరికను తీసేయ్, ఇక నీ జీవితంలో మిగిలింది ఆనందమే అని బదులిస్తాడు గౌతమ బుద్ధుడు. అనవసరమైన కోపాన్ని కలిగి ఉండడం అంటే కాలుతున్న నిప్పును చేతిలో పట్టుకుని కూర్చోవడం లాంటిది. దానివల్ల మనకే ప్రమాదం, కానీ ఎదుటివారికి ఎటువంటి నష్టమూ ఉండదు. క్లిష్ట పరిస్థితుల్లో ఒంటరిగా నడవడం అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో నీకోసం నడిచేవారు ఉంటారు, కానీ నీకు బదులుగా చివరి వరకు నడిచేవారు ఎవ్వరూ ఉండరు. అందుకే నువ్వు నమ్ముకున్న మార్గాన ఒంటరిగానైనా నువ్వే నడవాలి. నీ చుట్టూ అలముకున్న చీకటిని తరిమీయడానికి నువ్వు ఒక చిరుదీపాన్ని వెలిగిస్తే అది నీ మార్గాన్నే కాదు, నిన్ను అనుసరించి వస్తున్న వారి మార్గాల్లో కూడా వెలుగుని నింపుతుంది. జీవితంలో సొంత ఆలోచనలు లేనివారు ఎదుటివారు తీసుకునే నిర్ణయాలకు, వారి ఆలోచనలకు బందీ అయి జీవితాంతం జీవించాల్సి వస్తుంది. మాట అనేది పదునైన కత్తికన్నా చాలా ప్రమాదకరమైనది. అది ఒక్క చుక్క రక్తం చిందించకుండానే ఎదుటివారి మనసులో లోతైన గాయాన్ని చేయగలదు. అందుకే ఏదైనా మాట్లాడే ముందు ఆచితూచి మాట్లాడండి. మీ పదాలను ఉన్నతంగా ఉండేలా చూసుకోండి. ఒక దృఢమైన రాయి ఏ విధంగానైతే చెలించదో, జ్ఞానులైన వారు ప్రశంసలకు, నిందలకు ఆ విధంగానే చెల్లించకుండా నిశ్చలంగా ఉంటారు. మీరు చేస్తున్న పని ఇతరులకు ప్రయోజనకరంగా ఉన్నప్పుడు ఆనందం దానంతట అదే వస్తుంది. మీ యొక్క ఆహాన్ని వదులుగా ఉండే వస్త్రంలా ధరించండి. నువ్వు ఏమనుకుంటున్నావో అదే నువ్వవుతావు. నువ్వు ఏమనుకుంటున్నావో దాన్నే నువ్వు ఆకర్షిస్తావు. నువ్వు నీ మనసులో ఊహించుకునే దాన్నే నువ్వు బయట ప్రపంచంలో సృష్టిస్తావు. ఒక ప్రయాణికుడు తనకన్నా మంచి లేదా సమానమైన వ్యక్తిని కలవలేకపోతే అతను తన ప్రయాణాన్ని దృఢంగా కొనసాగించాలి. అలా కాకుండా ఆ సమయంలో మూర్ఖుడితో సహవాసం అస్సలు పనికిరాదు. జీవితం అనేది ఎల్లప్పుడూ ప్రవహించే నదిలాంటిది. వస్తువులను పట్టుకోకండి, కష్టపడి పని చెయ్యండి. ఎదుటివారు చేసిన తప్పులని పదే పదే గుర్తుకు తెచ్చుకోవడం అంటే మన మనసుపై ఆ సమయాన అనవసరమైన భారం మోపడం లాంటిది. ఎటువంటి సమయంలో కూడా ఎదుటి వ్యక్తిపై ఆధారపడని వ్యక్తి చాలా దూరం సాగిపోయే అవకాశం ఉంది. మనలోని కోపం తాలూకా ఆలోచనలు ఉన్నంతకాలం కోపం ఎప్పటికీ తగ్గదు. జాగ్రత్తగా ఉండండి. ప్రతికూలమైన ఆలోచనల నుండి మీ మనసును నిరంతరం కాపాడుకుంటూ ఉండండి. జీవితంలో అన్ని సమస్యలకు రెండే ఔషధాలు, ఒకటి కాలం, మరొకటి మౌనం. శరీరానికి మరణం ఒక్కసారి మాత్రమే, కాని మనసుకు తప్పు చేసిన ప్రతిసారీ మరణమే. జీవితంలో ఆనందంగా ఉండేవారు తమ దగ్గర ఉన్నదాని గురించి మాత్రమే ఆలోచిస్తారు. విచారంగా ఉండేవారు తమ దగ్గర లేనిదాని గురించి మాత్రమే ఆలోచిస్తారు. అందరితో కలిసి చెడు మార్గంలో వెళ్లే బదులు ఒంటరిగానైనా మంచిదారిలో వెళ్లడమే మేలు. నీవు అవసరమైతే మాట్లాడు, లేదంటే నిశ్శబ్దంగా ఉండు. సాధ్యమైనంత వరకు నీ సంభాషణల్లో ఇతరుల ప్రస్తావన వద్దు. ఉత్తమమైన సంభాషణలు సిద్ధాంతాల చుట్టూ తిరుగుతాయి. నీచమైన సంభాషణలు వ్యక్తుల చుట్టూ తిరుగుతాయి. మనసు చెప్పినట్టు మనం వినడం కాదు, మనం చెప్పినట్టు మనసు వినేలా చేసుకోవాలి. ఆశ నుండి విముక్తి పొందితేనే దుఃఖం అంతమవుతుంది. తనని తాను వశపరుచుకోగలిగిన మనిషిని దేవతలు సైతం ప్రభావితం చెయ్యలేరు. అతని విజయాలను అపజయాలుగా అసలు మార్చలేరు. అంకిలతో దేన్నైనా నిరూపించవచ్చు, ఒక్క నిజాన్ని తప్ప. గడిచిపోయిన తిరిగిరాని గతాన్ని అతిగా తవ్వుకోవద్దు. భవిష్యత్తును గురించి అతిగా కలలు కనద్దు. వర్తమానాన్ని సరిగ్గా ఉపయోగించుకో చాలు. రేపటి రోజున అంతా నీకు అనుకూలంగా మారిపోతుంది. హింస అంటే శారీరకంగా బాధపెట్టడం మాత్రమే కాదు. నీ కఠినమైన మాటలతో ఎదుటివారిని బాధపెట్టినా అది హింసే అడుతుంది. మనకు ఎంతో ఇష్టమైన వారి వలన మనకు ఆనందమే కాదు, దుఃఖం, వ్యాకులత, బాధ, కష్టాలు కూడా సంభవిస్తాయి. సాయం చేసేవాడు దేవుడు, మంచి మాటలు చెప్పేవాడు గురువు, ఏది ఏమైనా నీతిగా బ్రతికేవాడే మనిషి. ప్రపంచంలో అన్ని అణ్వస్త్రాలకు మించిన ఆయుధం మనకున్న సహనం. రక్తపాతంతో గెలవలేనిది చిన్న చిరునవ్వుతో గెలవగలం. మన లోపల శత్రువు లేనంతవరకు బయట ఉన్న శత్రువు మనల్ని భయపెట్టలేడు. ఎదుటి మనిషిని అర్థం చేసుకోవాలి అంటే నీకు క్షమించే గుణం ఉండాలి. పక్కవాడు ఏడుస్తుంటే దాన్ని చూసి ఆనందించకు. ఎందుకంటే నీకు ఎందులో అయితే ఆనందం దొరుకుతుందో దేవుడు నీకు అదే ప్రసాదిస్తాడు. వ్యక్తిగతమైన ఆశలపై ఆసక్తి లేకపోతేనే మన మనసుకు ప్రశాంతత లభిస్తుంది. జీవితంలో సానుకూలమైన ఆలోచనలు ఉన్నవారిని ఆనందం నీడలా వెంటాడుతూనే ఉంటుంది.
మన జీవితంలో మనకు కలిగే దుఃఖానికి కారణం బంధువో ఆప్తుడో కాదు, మనలో పేరుకుపోయిన అజ్ఞానమే. నీవు సంతోషంగా ఉండు, నీ సంతోషాన్ని నలుగురితో పంచుకో. అదే అసలు సిసలైన సంతోషానికి గల రహస్యం. మన మనసు ఆనందంగా ఉంటే తనువు కూడా ఆరోగ్యంగా ఉంటుంది. తనకు ఎంతో ఇష్టమైన పనిని ఒక మూర్ఖుడు కూడా బాగా చేయగలడు. కాని బుద్ధివంతుడు మాత్రం తను చేస్తున్న ప్రతి పనిని తనకు ఇష్టమైన పనిగా మార్చుకుంటాడు. నీలో ఉన్న లోపాలని ఈ ప్రపంచానికి చూపకండి, ఎందుకంటే దానితో ఆడుకోవడానికి ఈ ప్రపంచం కాచుకుని కూర్చుని ఉంటుంది. వాళ్లేమనుకుంటారు, వీళ్లేమనుకుంటారు అని అనుకుంటూ పోతూ ఉంటే నీ సగం జీవితం వృధా అయిపోతుంది. అసలు నువ్వు ఏమనుకుంటున్నావో దాన్ని మొదలుపెట్టు. ఏదో ఒకటన్నా అవుతుంది. ఎదుటివారు నిన్ను రెచ్చగొట్టినా చిరాకుపడి పరుషభాషతో మాట్లాడకు. ఆ సమయాన మౌనంగా ఉండడం నేర్చుకో. ద్వేషాన్ని మన నుంచి దూరం చేయగలిగేది ప్రేమే తప్ప ద్వేషం ఎన్నటికీ కాదు. అందరి పట్ల విధేయతగా ఉండండి, కాని మీ నమ్మకాలకు భిన్నంగా మాత్రం ప్రవర్తించకండి. జీవితమంటేనే పోరాటం. అలాంటప్పుడు స్వార్థం కోసమో అధర్మం కోసమో ఎందుకు పోరాటం చేస్తావు? ఆ పోరాడేదేదో ధర్మం కోసం పోరాడు. ఉత్తములు ఎదుటివారిలో మంచితనాన్ని మాత్రమే చూస్తారు. మీ జీవితంలోకి ఎవరు ఎప్పుడు వచ్చారు అనేది కాదు, ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఎవరు మీతో ఉన్నారు అనేదే ముఖ్యం. ప్రతి మనిషి యొక్క జీవితం ఒక తెల్ల కాగితంలాంటిది. దాంట్లో వాళ్లు రాసుకునే రాతను బట్టే వాళ్ల తలరాత మారుతుంది. 1000 మందినైనా ఎదిరించి నిలబడు, అంతేకాని ఏ ఒక్కరికోసం ఎదురుచూస్తూ అసలు నిలబడిపోకు. ప్రశ్న ఏదైనా సరే ప్రేమతో బదిలిస్తే మనం గడిపే ప్రతిరోజూ ఇంకా కొంచెం అందంగా ఉంటుంది. నువ్వు నవ్వే చిన్న చిరునవ్వు నిన్ను సంతోషంగా ఉండేలా చేస్తుంది. నీ ప్రార్థన నిన్ను దృఢంగా ఉండేలా చేస్తుంది. ప్రేమ నువ్వు ఆనందంగా ఉండేలా చేస్తుంది. పగతో కూడిన ఆలోచనలు లేనివారు ఖచ్చితంగా మనశ్శాంతిని పొందుతారు.